సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ మనసులో ఏదో అలజడిగా ఉంది కదా తల్లి. ఏదో ఈ బాబాతో చెప్పాలని, ఈ తండ్రితో నీ మనసులో మాట పంచుకోవాలని నువ్వు ఎంతగానో నా కోసం ఎదురు చూస్తున్నావు. కాబట్టి నీ మనసులో మాట తెలుసుకొని నీ మనసులో ఉన్న అలజడిని తగ్గించాలని నీ సాయి తండ్రి ఈరోజు నీ ముందుకి ఈ సందేశంతో వచ్చానమ్మా. మనస్ఫూర్తిగా ఈ వీడియోని నువ్వు చూసావంటే, ఈ వాక్కును నువ్వు విన్నావంటే, నా ఆశీర్వాదంతో నీ అలజడి తగ్గి నీకు సంతోషం అనేది జీవితంలో నిరంతరమవుతుంది అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ మనసులో ఏదో అలజడిగా ఉంది, ఆ అలజడి తగ్గిస్తాను అని చెప్పాను కదా. నీ మనసులో విషయం నాకు ఎలా తెలిసింది అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ బాబా సర్వాంతర్యామి, అన్నీ నాకు తెలుసమ్మా. ప్రతి ఒక్కరిలో నేను ఉంటాను. నీకంటే బాగా నీ గురించి ఈ బాబాకే తెలుసు. నువ్వు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారో కూడా ఈ సాయి తండ్రికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఈ బాబా బిడ్డలే. మీకు ఎప్పుడు ఏం కావాలి, ఏం చేయాలి అనేది నేను చూసుకుంటాను. అదేవిధంగా నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు అనేది కూడా నేను తెలుసుకుంటాను. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా ఈ విధంగా జాగ్రత్త పడి బిడ్డ అని నీకు ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చాను. నా బిడ్డ ఏదో చెడు మార్గంలో పోవడానికి ఆలోచిస్తూ ఉన్నాడు, చెడు దారిలో పోతాడు అని ఈ సాయికి అనిపించింది. ముందుగానే హెచ్చరించడానికి వచ్చానమ్మా. బిడ్డ, ఇది నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఈ దారిలో పోయావంటే నువ్వు ఇబ్బంది పడతావు. ఆ తర్వాత నేను కూడా ఏమీ చేయలేను. ముందుగానే ఈ సందేశాన్ని పంపుతున్నాను. అది ఎవరైనా సరే గ్రహించి ఈ బాబాకి చెప్పినట్లు నడుచుకుంటారు, ఆ తండ్రి మార్గంలో నడుస్తారు, వాళ్ళకి ఎప్పుడు ఈ తండ్రి ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. పొరపాటును కూడా నీ మాటలు పెడిచెవన పెట్టొద్దమ్మా. నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవటానికి ఈ బాబా ఆశీర్వాదం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. నువ్వు తప్పు చేయటం సహజమే, కానీ ఆ తప్పుకు పశ్చాత్తాపడి ఈ బాబాని అడిగితే మాత్రం అది ఖచ్చితంగా నీకు మంచి మార్గమే చూపుతుంది. బిడ్డ, చెప్పాను కదా, నువ్వు నా మాట వింటే జీవితం బాగుంటుంది. ఈ బాబా ఏం చెప్పినా తన బిడ్డల మంచి కోసమే. అయితే ఈరోజు ఈ సందేశంలో ఈ సాయి తండ్రి ఏమనుకుంటున్నానో తెలుసా తల్లి? ఈరోజు నీ మనసులో మాట చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు. ఇక నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు. నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు తల్లి. నీ మనసులో ఉన్న ఎటువంటి విషయానికైనా ముందు నువ్వు నీలో ఉన్న భయాన్ని పోగొట్టు. గెలుపు తప్పకుండా నీదే అవుతుంది. గుర్తించమ్మా, ఏ గెలుపుకైనా ఆటంకం భయమే అవుతుంది. ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తావు. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం తల్లి? భయం అనేదే వద్దు. నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు. భయపడటంలో నీ బాబా బిడ్డలకు అసలు అర్థమే లేదు.
ఇది ఎన్నోసార్లు చెప్పాను. నీ సమస్యలన్నిటినీ సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే ఈ సాయిని నేను నీకు తోడున్నాను అని. నీకెందుకు భయము అని. నువ్వు దేని గురించి ఆలోచించకు. అలాగే భయపడకు. ప్రతిరోజు కూడా ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే నీ సమస్యలు కూడా తీరి సంతోషకరమైన రోజులు అనేది వస్తాయి. బిడ్డ, నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉండమ్మా. గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది. నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో బిడ్డ. పోయిన దాన్ని తలుచుకొని బాధపడకు తల్లి. ఎందుకంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలను అలాగే పొందబోతున్నావు. సంతోషాల్ని అందుకోబోతున్నావు. ఆ కాలం అనేది ఇప్పుడు వచ్చేసిందమ్మా. కాబట్టి నీ కష్టాలన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండు. భయం అనేది ఎంత భయంకరమైనదో తెలుసా? అది 2 అక్షరాలే. కానీ ఆ భయం నీలో ఉంటే ఒక్క అడుగు కూడా నువ్వు బయటకు వేయలేవు. మరి గుర్తించు బిడ్డ. ఎప్పటికైనా సరే ఆ భయాన్ని పక్కన పెట్టి నీ బాబా నీతో ఉన్నానని నమ్ము. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించు. చూడమ్మా, నీ బాబాపై ఎప్పుడైతే నువ్వు పూర్తిగా నమ్మకం అనేది ఉంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఎలాంటి కష్టమూ రాకుండా నేను చూసుకుంటాను కదా. నేను నీ మనసులో కష్టాలన్నిటినీ తీర్చబోతున్నాను బిడ్డ. ఆనందం అనే వెలుగుని నీ జీవితంలో రాయబోతున్నాను. ఆహ్వానించు. ఇప్పుడు జరిగేవి చూసి బాధపడకు. ఎందుకంటే ఇవి శాశ్వతం కాదని తెలుసుకో. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చూపిస్తాను. నేను తొలగిస్తానమ్మా. నన్ను నమ్ము బిడ్డ. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి కావలసిన పనులన్నీ నేను ఆరంభించేశాను. నీకు ఇక ఏ ఆలోచన, ఎటువంటి అనుమానం అనేది అవసరం లేదు. నా బాబా నాకు తోడున్నారు అని నువ్వు నమ్మి ధైర్యంగా నీ పనులను మొదలుపెట్టు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను తల్లి. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు. నేను ఇప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చొని తన సందేశాన్ని వినిపిస్తున్నానని నాకు తెలుసు. ఒక్కసారి గమనించావంటే నా స్పర్శ, నా శ్వాస అన్నీ నీకు తగులుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. నా బిడ్డ తలపై నేను చేయి పెట్టి నిన్ను బుజ్జగిస్తూ నా మాటలు చెబుతున్నాను. అది నువ్వు గ్రహించగలుగుతావు. నీ నీడలా నీ చుట్టూ నేను ఉన్నానమ్మా. నా అనుగ్రహం పొందిన నీకు అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి. బిడ్డ, నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో బోలెడన్ని జరిపిస్తాను. ఎక్కువగా ఆలోచించి బాధపడనవసరం లేదు. అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని కోరుకుంటూ ఉన్నావో అది తప్పకుండా జరిగేలా చేస్తాను. ఇందులో ఎలాంటి అనుమానము నీకొద్దు. నీ మనసులో ఆనందంగా ఉంచడం నా బాధ్యత. అది నా బాధ్యతగా తీసుకొని నీ మనసును నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తాను. వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయం వృధా చేసుకోకు. ఈ బాబా ఇలా చెబుతూనే ఉంటాను. వాళ్ళు నన్ను బాధ పెడుతూ ఉంటారు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. మరి ఎప్పుడు బాబా వారికి బుద్ధి చెప్పేది అని. నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసమ్మా. నేను వింటూనే ఉన్నాను బిడ్డ. తప్పకుండా వారికి బుద్ధి చెబుతాను. కానీ దానికి ఒక సమయం రావాలి కదా. వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలా అయితే సంతోషపడుతున్నారో దానికి 100 రెట్లు బాధని వాళ్ళు అనుభవిస్తారు. ఆ రోజు అది దగ్గరలోనే, అతి దగ్గరలోనే ఉంది. నువ్వే చూస్తావుగా. ఆ రోజు నీకే అర్థమవుతుంది అన్ని విషయాలు. పక్కవారిని బాధ పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందేని. అందుకే తల్లి, నువ్వు మాత్రం ఎవ్వరిని బాధ పెట్టవద్దు. తెలిసి ఎవ్వరికీ నొప్పించవద్దు. నీ పనేదో నువ్వు చూసుకుంటూ వెళ్తూ ఉండు. అలాగే ఎవరి వల్ల నువ్వు బాధపడవద్దు, ఎవరిని బాధించవద్దు. ఎవరు నిన్ను ప్రభావితం చేయకూడదు. నీ జీవితం నీది బిడ్డ. అది నువ్వు అనుకుంటే నడవాలి. కానీ ఎవరో అనుకున్నట్లు ఎప్పుడూ నడవకూడదు. వాళ్ళు వారి మాటలతో నిన్ను భయపెట్టి వారికి కావలసిన పనులన్నీ చేయించుకుంటారమ్మా. ఒక రాక్షసానందాన్ని వారు పొందుతూ ఉంటారు. అది వారికి దక్కనివ్వకు. ఆ రాక్షసానందం వాళ్ళకి దక్కనివ్వకు. నీ పని నువ్వు చేసుకో. అందులో తప్పకుండా విజయం వస్తుంది. నువ్వు నమ్మితే చాలు. అది మంచి పని అయితే చాలు. ఎవ్వరికీ సమాధానం సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ధైర్యంగా ఆ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి చాలు. ధైర్యంగా ఆ పని నువ్వు చేసే తల్లి ఎప్పుడూ ఈ తండ్రి నీకు తోడుగా ఉంటారని గ్రహించు. ఎందుకు చెబుతున్నాను కదా.
నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను అవమానించారో, కించపరిచారో, తక్కువగా చూశారో వారికి తగిన శిక్షలతో అనుభవిస్తారు. అవి మామూలు శిక్షలు కూడా కాదు బిడ్డ. ఎందుకు ఇంకా బతికే ఉన్నాము అనేది వాళ్ళు అనుకోవాలి. అనుకుంటారు కూడా. అటువంటి శిక్షలు వాళ్ళు అనుభవించబోతున్నారు. ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలువి కావులే. ఒకరిని అవసరనవసరంగా ఒక మాట అని బాధ పెడితే ఎంత కర్మ తప్పకుండా వారు అనుభవించాల్సిందే. అనుభవిస్తారు కూడా. అందుకే నాపై పెట్టిన నమ్మకాన్ని నీకు మాత్రం అంతా మంచే చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి, నువ్వు నా బిడ్డవి. నీ ప్రతి బాధ్యత నా బాధ్యతగా నేను తీసుకుంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను తోడుగా ఉంటాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. నువ్వు ఎదురు చూసే విషయాలు తానుగా అన్నీ జరిగిపోయేలా నేను చూసుకుంటాను. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నేనున్నాను కదా, అన్నీ ఈ సాయం చూసుకుంటాను కదా. ఈరోజు ఈ బాబా మాటలతో నీ మనసు ఎంతగానో అలజడి అంతా తగ్గిందా? నిన్ను హేళన చేశారో వాళ్ళ పని నేను చూసుకుంటాను. వారికి హాని చేయకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని కానీ బాధ పెట్టి ఆ కర్మ వారిని ఊరికే వదలదు. వాళ్ళు ఎంతలా బాధపడతారు అంటే మీరు ఇప్పుడు ఎంత బాధను అనుభవిస్తున్నారో దానికి 100 రెట్లు బాధను అనుభవించాల్సి ఉంటుంది. అది తప్పకుండా అది జరిగే తీరుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉన్నారని వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేవారు. సంతోషంగా ఉన్నారని కానీ ఎప్పుడూ వాళ్ళు బాధపడటం లేదని వాళ్ళు అనుకోవద్దు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. అది మామూలు బాధ కూడా కాదు. ఒకవేళ ఇంకా ఎందుకు బతికున్నాం, ఇంత కష్టాలు పడుతూ కూడా బతికుండాలా అన్న పరిస్థితికి వచ్చేస్తాయి. అంత కష్టాలు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే చేసేది చిన్న తప్పు కాదు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ ధర్మాన్ని నువ్వు నమ్మితే, నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఎవరి గురించి పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చెయ్యి అని ఈ సాయి చెబుతున్నాను. ఈ బాబా తన బిడ్డలకి అన్ని మంచి విషయాలు చెప్తాను. నువ్వు నమ్ముతావు కదా. నా అభిప్రాయాలు నీ జీవితంపై ఎంత మాత్రం ప్రాబల్యం చూపించి నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. ఈ బాబా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నీ జీవితం ప్రభావితం కాకూడదు అనేదే నా తాపత్రయం. అది మంచిగా ఉండాలే కానీ చెడుగా ఉండకూడదు. ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయి తండ్రి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ బాబా నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.